ప్రీవియస్ వీడియోస్లో మనం ఏఐ టీమ్స్ ఎలా నిర్మించాలో చూసాం. కానీ ఒక పూర్తి ఏఐ కంపెనీని ఎలా నిర్మించాలో మీకు తెలుసా? ఈరోజు మనం క్రూ ఏఐ ఫ్లోస్ని ఉపయోగించి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని కనెక్ట్ చేస్తున్నాం. ఒక ఏఐ టీమ్ తయారు చేయటం వేరు, ఒక పూర్తి ఏఐ కంపెనీని నడిపించడం వేరు. ఈరోజు మనం రెండు వేరువేరు ఏఐ టీమ్స్ని కలిపి ఒక పెద్ద పైప్ లైన్ని బిల్డ్ చేద్దాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఒక డిపార్ట్మెంట్ పని పూర్తి అయ్యాక ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ని క్రూ ఏఐ ఫ్లోస్ని వాడి ఎలా చేయాలో చూద్దాం. ద లాజిక్ ఈజ్ సింపుల్. క్రూ ఏ రీసెర్చ్ టీమ్ డేటా కలెక్ట్ చేసి మెమొరీలో పెడుతుంది. క్రూ బి రైటింగ్ టీమ్ అక్కడ నుండి డేటాని తీసుకొని ఆర్టికల్ రాస్తుంది. ముందుగా మనం రిక్వైర్డ్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇంపోర్ట్ ఓఎస్, దీని ద్వారా మనం సిస్టమ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తాం. ఇంపోర్ట్ ఏజెంట్, టాస్క్ అండ్ క్రూ, దీని ద్వారా ఏజెంట్లు, టాస్క్లు మరియు క్రూల్ని క్రియేట్ చేస్తాం. ఇంపోర్ట్ బేస్ మోడల్, దీని ద్వారా మనం డేటా మోడల్ని తయారు చేస్తాం. వి ఇంపోర్ట్ ఫ్లో, లిజన్ అండ్ స్టేట్, దీంతో వర్క్ ఫ్లోస్ని డిజైన్ చేస్తాం. ఇంపోర్ట్ గూగుల్ జనరేటివ్ ఏఐ, ఇది జెమినీ ఏపీఐతో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వి ఇంపోర్ట్ లోడ్ డాట్ ఈఎన్వి, ఇది ఏపీఐ కీని డాట్ ఈఎన్వి ఫైల్ నుండి లోడ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ మనం జెమినీ ఏపీఐ కీని తీసుకుంటున్నాం. ఇక్కడ జెమినీ మోడల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. స్టార్టప్ స్టేట్ అనే క్లాస్ కంపెనీ మెమొరీలా పనిచేస్తుంది. ఇక్కడ రీసెర్చ్ నోట్స్ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఫైనల్ బ్లాక్ స్టోర్ అవుతుంది. ఇక్కడ మల్టీ డిపార్ట్మెంట్స్ వరుసగా పని చేయడానికి ఫ్లోని డిజైన్ చేస్తున్నాం. మొదటి డిపార్ట్మెంట్ రీసెర్చ్ టీమ్. ఇక్కడ రీసెర్చర్ ఏజెంట్ని సృష్టిస్తున్నాం. అలాగే రోల్, గోల్ మరియు బ్యాక్ స్టోరీని ఇస్తున్నాం. వీరి పని 2026లో జరుగుతున్న టాప్ 3 ఏఐ అభివృద్ధులని కనుక్కోవడం. అలాగే ఎల్ఎల్ఎంలో జెమినీ ఎల్ఎల్ఎంని ఇస్తున్నాం. ఇక్కడ రీసెర్చర్ ఏజెంట్కి టాస్క్ని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో డిస్క్రిప్షన్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మరియు ఏజెంట్ని ఇస్తున్నాం. ఇప్పుడు క్రూ ఏని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ రిజల్ట్స్ని కంపెనీ మెమొరీలో సేవ్ చేస్తున్నాం. అలాగే దాన్ని రిటర్న్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ 2 రైటింగ్ టీమ్. రైటర్ ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాం. దానికి
రోల్, గోల్ మరియు బ్యాక్ స్టోరీని ఇస్తున్నాం. రైటర్ ఏజెంట్ రీసెర్చ్ నోట్స్ని తీసుకొని 2 పారాగ్రాఫ్ల వైరల్ బ్లాగ్ రాస్తుంది. అలాగే రైటర్ ఏజెంట్కి ఒక టాస్క్ని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో డిస్క్రిప్షన్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అండ్ ఏజెంట్ని ఇస్తున్నాం. ఇక్కడ క్రూ బిని క్రియేట్ చేస్తున్నాం. రిజల్ట్స్ని కంపెనీ మెమొరీలో సేవ్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం పైప్లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. పైప్లైన్ని క్రియేట్ చేస్తున్నాం. పైప్లైన్ని రన్ చేస్తున్నాం. ఫైనల్ డెలివరబుల్ రిజల్ట్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఫైల్ని సేవ్ చేసి ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఫస్ట్ క్రూ ఏ రీసెర్చ్ నోట్స్ని రెడీ చేసింది. వెంటనే క్రూ బి యాక్టివేట్ అయ్యి ఆ నోట్స్ని చదివి ఒక సూపర్ బ్లాగ్ పోస్ట్ రాసింది. ఇది పక్కా ఎంటర్ప్రైజ్ లెవెల్ ఆర్కిటెక్చర్. మీ రెజ్యూమ్లో ఏఐ స్టేట్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లోస్ని పెడితే మీకు ఉన్న డిమాండే వేరు. సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.